భారతదేశానికి టూరిస్టులు వెల్లువలా తరలి వస్తున్నారంటూ ఒక పక్కన బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హైలైట్ చేస్తుంటే గణాంకాలు దానికి విరుద్ధంగా చెప్తున్నటువంటి వ్యవహారం తాజాగా తేలుతున్నది. ఇదే సంచలనాత్మకమైనటువంటి అంశం. లాస్ట్ ఇయర్ మన దేశంలోకి టూరిస్టులు తగ్గారు కానీ ఆదాయం మాత్రం పెరిగింది అన్నటువంటిది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఇండియా ఇనిషియేటివ్ ఇండియా స్టేట్ ర్యాంకింగ్ సర్వే చెప్తున్న లెక్క ప్రకారం కోవిడ్ మహమ్మారికి ముందు 2020లో భారతదేశంలో సుమారు 1 కోటి మందికి పైగా విదేశీ పర్యాటకులు సందర్శించారు. అయితే కొన్నేళ్ళు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెటింగ్ ప్రచార వ్యయాన్ని తగ్గించిందంట, అంటే అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ని తగ్గించింది. దీంతో ఇన్క్రెడిబుల్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాములకి 100 కోట్ల నుంచి 2023 నాటికి కేవలం 3 కోట్లకే బడ్జెట్ని కుదించేటప్పటికి అడ్వర్టైజ్మెంట్లు లేకపోవడం వలన ఈ పరిస్థితి తలెత్తింది. 2023లో ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని 23 కోట్ల మంది సందర్శిస్తే ఇందులో భారత్ వాటా కేవలం 3.13% మాత్రం ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో చైనాని 3.50 కోట్ల మంది అంటే 3,50,00,000 మంది విదేశీయులు సందర్శిస్తే థాయిలాండ్ని 2,80,00,000 మంది సందర్శించారు. మలేషియాను 1,50,00,000 మంది పర్యటించారు. ఈ గణాంకాన్ని పరిశీలిస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతం దాని ప్రీ పాండమిక్ స్థాయిల నుంచి ఇంకా కోలుకోలేదని స్పష్టమవుతుంది. ఇందుకు 2018లో అంతర్జాతీయ ప్రయాణికులు 37 కోట్ల రాకపోకల కంటే తక్కువగా ఉందన్నది నిదర్శనం. ఇకపోతే భారతీయ రాష్ట్రాలు గత ఏడాదిలో 10.7 లక్షల మంది సందర్శకులతో గుజరాత్ అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించింది. ఆ తర్వాత 10.5 లక్షల మందితో మహారాష్ట్ర, 10 లక్షల మందితో పశ్చిమ బెంగాల్ అంతర్జాతీయ పర్యాటకులు రాకపోకలు నమోదు చేసింది. కేరళ 3.46 లక్షలు, గోవాలో 1.75 లక్షల మందితో ఆ తర్వాత స్థానాలు నిలిచినాయి. అయినా కూడా ట్రావెల్ అండ్ టూరిజం సెక్టార్ ద్వారా ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థ రెట్టింపైందని అంచనా వేస్తున్నారు. 2022లో 1.3 లక్షల కోట్లు వస్తే 23 నాటికి 2.6 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ఇందులో భారతదేశీయ వాటా గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేస్తోంది. దేశం మొత్తం జీడీపీలో 6% సహకారంతో అభివృద్ధి చెందుతూ ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అవతరిస్తోందని చెప్తోంది. ఇక్కడే అసలు అర్థం లేనిది ఇందులో ఏంటంటే ఇదేదో కార్పొరేట్ చీటింగ్ వ్యవస్థ అనుకుంటా. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ లేదు కాబట్టి టూరిస్టులు రాలేదంట, టూరిస్టుల ఇన్కమ్ పెరిగిందంటున్నారు. ఈ రెండింటికి అసలు లాజికల్ పాయింట్ ఎక్కడన్నా ఉందా? నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి వారణాసికి వచ్చిన టూరిస్టులు తర్వాతన అయోధ్యకు వచ్చిన టూరిస్టుల లెక్కే విపరీతంగా కనబడుతుంది. మరి అసలు ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో కనిపించట్లేదు. కాబట్టి లోపం ఎక్కడ ఉందన్నటువంటిది తేలాల్సి ఉంది.